ఇంతకుముందు డాక్టర్ సతీష్ గారు చెప్పినట్టు ఒక పూట భోజనానికో ఒక దుప్పటి ఇవ్వడానికో ఏదైనా ఒక మెడిసిన్ లేకపోతే ఏదైనా చిన్న సహాయం చేస్తనో తరతరాలుగా మన పూర్వీకులు పాటిస్తున్న విశ్వసిస్తున్న మతాన్ని కాదనుకొని ఇతర మతాలలోకి మారడానికి భారతీయ సంస్కృతి అంత బలహీనమైనది కాదు. మా సోదరులు అంత స్వార్థపరులు కూడా కాదు. విశ్వాసం నమ్మకం ఎక్కడుందో సేవ, అదేవిధంగా ముఖ్యంగా ఎడ్యుకేషన్ అండ్ హెల్త్ ఈ కార్యక్రమాలను క్రిస్టియన్ మిషనరీస్ ఈ దేశంలో ప్రతి పేదవాడికి అందుబాటులోకి తీసుకొచ్చారు. ఈరోజు ఈ దేశంలో ఈ రాష్ట్రంలో అక్షరాస్యత పెరిగింది. నాణ్యమైన విద్య అతి తక్కువ ఫీజులతో నామినల్ ఫీజుతోని ఈరోజు ఈ రాష్ట్రంలో విద్యను అందిస్తున్నది ఎవరు అని ఒకవేళ మనం ప్రశ్నించుకుంటే అవి క్రిస్టియన్ మిషనరీస్ అని చెప్పి నేను ముఖ్యమంత్రిగా అధికారికంగా ఈ వేదిక మీద నుంచి నేను చెప్పదలుచుకున్నా.